హలో అండి అందరికీ. రీసెంట్గా మన భారతదేశం అలాగే అమెరికా ఒక కీలకమైన మిలిటరీ ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఈ మిలిటరీ ఒప్పందం అనేది అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, రీసెంట్ డేస్లో మన భారతదేశానికి అమెరికాకి సంబంధాలు క్షీణించిపోయినాయి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశం మీద 50% టారిఫ్లు వేయడంతో పాటు ప్రతిసారి కూడా అయితే ఆపరేషన్ సింధూర్ని నేనే ఆపినాను, పాకిస్తాన్ గొప్ప దేశం అని చెప్పేసి మన భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతుంటూ కొన్ని ఇబ్బందులు, అంటే ఒక అనిశ్చిత పరిస్థితి మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉంది. అయితే ఇలాంటి అనిశ్చిత పరిస్థితిలో ఈ యొక్క మిలిటరీ ఒప్పందం కుదుర్చుకోవడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది అనమాట. అయితే ఆ మిలిటరీ ఒప్పందం ఏంటి అంటే, మనందరికీ తెలుసు, మలేషియాలో రీసెంట్గా ఆసియాన్ సమ్మిట్ అయితే జరుగుతూ ఉంది. ఈ ఆసియాన్ సమ్మిట్కి అమెరికాకి సంబంధించిన కొంతమంది మిలిటరీ అధికారులు, అలాగే మన భారతదేశానికి సంబంధించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పరచుకున్నారు. ఈ మీటింగ్లో భాగంగా 10 సంవత్సరాలకు సరిపడే ఒక డిఫెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఈ ఒప్పందంలో కీలకమైన అంశం ఏంటి అంటే, ఇండో పసిఫిక్ ఉంది కదా, ఇండో పసిఫిక్ అంటే మన భారతదేశమే ఇండో పసిఫిక్లో ఒక కింగ్ అనమాట. అయితే మనం చైనాని కౌంటర్ చేయాలి అంటే మన ఒక్కల వల్ల కాదు, ఎందుకంటే చైనా ఒక పెద్ద శక్తి. అయితే మనం చైనాని కౌంటర్ చేయాలంటే మనకి అమెరికా సపోర్ట్ కావాలి. కాబట్టి పాకిస్తాన్కి అమెరికాకి ఎలాంటి సంబంధాలు ఉన్నా కానీ మనకి ఇండో పసిఫిక్లో అమెరికా సపోర్ట్ కావాలి. కాబట్టి అక్కడ ఇండో పసిఫిక్లో కలిసి పనిచేస్తామని చెప్పేసి ఒక ఒప్పందం కుదుర్చుకోవడమే జరిగింది. అలాగే కీలకమైన ఇంటెలిజెన్స్ సమాచారం, అంటే పాకిస్తాన్లో కూడా అమెరికాకి సంబంధించిన కొంతమంది ఇంటెలిజెన్స్ అధికారులు ఉంటారు. అంటే పాకిస్తాన్లో ఏం జరుగుతుంది అన్న సమాచారాన్ని మనకి అందించడానికి కూడా అమెరికా ఒప్పుకుందనమాట. ఇంకా కొన్ని మన దేశంలో కూడా ఒక డిఫెన్స్ హబ్గా ఎదుగుతుంది. కాబట్టి ఆ డిఫెన్స్కి ఒక రకంగా ఊతమిచ్చే విధంగా సప్లై చైన్ని మెరుగుపరుచుకోవాలి అంటే ఒక రకంగా ఒక ఒప్పందం అనమాట, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ 10 సంవత్సరాలకి కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఈ ఒప్పందం అనేది అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే రీసెంట్ డేస్లో మనకి అమెరికాకి పాకిస్తాన్ విషయంలో గొడవ ఉందన్నమాట. అయితే ఇలాంటి సందర్భంలో, ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో కూడా ఈ ఒప్పందం కుదుర్చుకోవడం అనేది కొంచెం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది అనమాట. మరి ఈ ఒప్పందం కుదుర్చుకోవడం మీద మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క న్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మాకు కూడా కొంచెం మరిన్ని వీడియోలు చేయడానికి ఒక బూస్ట్ లాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.